ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము ప్రార్థన చేసుకొని ఇదే మన బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు మా గొప్ప దేవా, అల్ఫోన్జకైన తండ్రి, అది అంతమైన దేవా, నిన్న నేడు రేపు నిరంతరం ఒక్క రీతిగానే ఉన్న ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీకు ఎంతైనా రుణస్తులు మనం ఒప్పుకొనిచున్నాం ప్రభా. మీ కృప లేనిదే, మీ దయ లేనిదే, మీ కనికరం లేనిదే మేము క్షణమైన బ్రతకలేము ప్రభా. దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాపులమైన మమ్మలను ప్రేమించి కరుణించి రక్షించినందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా, మీ సొత్తుగా, మీ రాజ్య వారసులుగా, మీతో పాటు పాలి భాగస్తులుగా మమ్మలను చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, ఏ మంచి లేని మమ్మలను మీరు ఆ విధంగా చేసి ఉన్నారు. మీకు స్తోత్రాలు. గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తున్నాం. దేవా, 2వ సమూయేలు గ్రంథం వరకు అధ్యయనం చేయడానికి కృప చూపుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. ఆల్ త్రూ దీస్ డేస్ ఆఫ్ ఫాదర్, యు హావ్ బీన్ సో గ్రేషియస్ అండ్ మర్సిఫుల్ టు us, Lord. We could able to do this much only because of your grace and mercy, O Lord. Have mercy on us to study the rest of the Bible also in a systematic way, so that, Lord, it may be a blessing to all of us. Gracious heavenly loving Father, have mercy on me and hide me behind the cross. And also, Lord, have mercy on the brothers and sisters who are faithfully joining this Bible study and, Lord, continuously hearing your voice, O Master. Strengthen all of us, encourage us, bless us. Let these, Lord, Bible studies be blessing to every one of us. Lord, strengthen us. Lord, we commit the rest of the time to your holy hands. Lead us and guide us. In Jesus' name we pray. Amen. మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటున్నాం. 2వ సమూయేలు గ్రంథంలోనికి వచ్చినాం. 2వ సమూయేలు గ్రంథం యొక్క ముఖ్య వచనము, ఇజ్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు, ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించాను. యెహోవా తన్ను రాజుగా స్థిరపరచినని ఆయన గ్రహించాడు. ఆయన రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించాడు. ఎవరి నిమిత్తము? ఇజ్రాయేలు ప్రజల నిమిత్తము, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజల నిమిత్తము. సో అది గ్రహించుకొని ఆయన దేవుని చిత్తానుసారంగా పనిచేయటం ప్రారంభించాడు. 5వ అధ్యాయం 12వ వచనం. ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము దావీదు యొక్క విజయాలు, విక్టరీస్ ఆఫ్ డేవిడ్, chapter 1 to 10. We have studied this part. And the second part is డేవిడ్స్ ట్రాన్స్గ్రెషన్స్, దావీదు యొక్క అతిక్రమములు. అది 11వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇది మన 3వ భాగాన్ని మనం అధ్యయనం చేస్తాం. ట్రాజడీస్ ఇన్ డేవిడ్స్ హౌస్ అండ్ ఇన్ ఇజ్రాయెల్. దావీదు కుటుంబంలో మరియు ఇజ్రాయెలులో జరిగిన విషాదమైనటువంటి సంఘటనలు. అవన్నీ ఎందుకు జరిగినాయి అంటే దావీదు యొక్క అతిక్రమములను బట్టే జరిగినాయి. అవేంటో మనం చూసుకుంటాం ఈరోజు. So I'm not reviewing the last class, as Brother Bargo has already shared with all of us. ఈ యొక్క 3వ భాగాన్ని మనం చూసినట్లయితే ఇది 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు చేసినటువంటి పాపమును బట్టి దావీదుకు దేవుడు ఒక పాఠం నేర్పించాలి, ఒక గుణపాఠం నేర్పించాలి అని దేవుడు నిశ్చయించుకొని నాతాను అనేటువంటి ఒక ప్రవక్తను దావీదు దగ్గర పంపించి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎంతో సుందరమైనటువంటి ఒక స్టోరీని చెప్పి దావీదు యొక్క పాపాన్ని దావీదుకి తెలియచేశారు. తెలియచేసి దావీదును హెచ్చరించాడు. అయితే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు కనుక
దావీదు దేవుని హృదయానుసారుడు కనుక, దేవుని ఆరాధించేవాడు కనుక, దైవజనుడు వచ్చి హెచ్చరించినప్పుడు దావీదు వెంటనే పశ్చాత్తాపడతాడు. దావీదు పాపమును దేవుడు క్షమిస్తాడు. అయితే దావీదు కుటుంబమునకు మీదకి రా దావీదు కుటుంబం మీదకు దేవుడు పాపం యొక్క పర్యవసానాన్ని తీసుకొస్తాడు. ఆ విషయాలు మనం ఈ యొక్క 12వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. అదేవిధంగా 13వ అధ్యాయంలో కూడా మనం ఈ విషయాలను చూసుకుంటాం. ఇంకెక్కడి నుంచి దావీదు చేసినటువంటి ఆ పాపమును బట్టి తన కుటుంబం మీదకు, ఇజ్రాయేల్ ప్రజల మీదకు వచ్చినటువంటి విషాదమైనటువంటి సంఘటనలు మనం చూసుకుంటాం. చూడండి 12వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. 2 Samuel chapter 12 verse 1 to 6. Yeah, chapter 12, verse 6. And the Lord sent Nathan to David. He came to him and said to him, there were two men in a certain city, the one rich and the other poor. The rich man had very many flocks and herds, but the poor man had nothing but one little ewe lamb, which he had bought. And he brought it up, and it grew up with him and with his children. It used to eat his morsel and drink from his cup and lie in his arms, and it was like a daughter to him. Now there came a traveler to the rich man, and he was unwilling to take one of his own flock or herd to prepare for the guest who had come to him. But he took the poor man's lamb and prepared it for the man who had come to him. Then David's anger was greatly kindled against the man, and he said to Nathan, as the Lord lives, the man who has done this deserves to die, and he shall restore the lamb fourfold, because he did this thing and because he had no pity. So ఈ యొక్క 7 also, no? Yeah, up to 6. Wait for 7. Okay, up to 6 I completed. Yeah. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నాతాను ప్రవక్త ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ద్వారా దావీదు యొక్క కథ చెప్పి దావీదు యొక్క పాపాన్ని దావీదుకు తెలియచేస్తా ఉన్నాడు. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు. సో ఐశ్వర్యవంతునికి సమస్తమును ఉన్నాయి. తన ఐశ్వర్యం బట్టి తను ఆనందిస్తూ ఉన్నాడు. దరిద్రుడుకు ఏమీ లేదు. ఒక ఆడు గొర్రె పిల్ల ఉన్నది. ఆడు గొర్రె పిల్లను ఒక కుమార్తె, తన సొంత కుమార్తె వలె ఆయన దాన్ని పెంచి పోషిస్తూ వారితో పాటు ఆ యొక్క ఆడు గొర్రె పిల్ల తినుచు త్రాగుచు వారి కుటుంబంలో వారికి ఒక కుమార్తె వలె, ఒక సంతానం వలె ఉంటుంది. అంతగా ఆ యొక్క ఆడు గొర్రె పిల్లను వారు ప్రేమించారు. వారి కంచంలోనే ఆ యొక్క ఆడు గొర్రె పిల్ల కూడా ఉండేది, భోంచేసేది. సో ఇలాంటి సందర్భంలో మరి ఆ ఐశ్వర్యవంతుడి ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. మార్గస్థుడు ఒకడు వచ్చాడు, ట్రావెలర్ వచ్చాడు. వచ్చినప్పుడు అతనికి భోజనం సిద్ధపరచాలి, మంచి రుచికరమైన మాంసాహారం సిద్ధపరచాలి. సో అలాంటి సందర్భంలో అతను ఏం చేశాడంటే ఈ యొక్క దరిద్రుడి ఇంటికి పోయి తను ప్రేమించుచున్న, తన కుమార్తె వలె ప్రేమించున్న ఆ యొక్క చిన్న ఆడు గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దాన్ని వధించి మార్గస్థుడు అనగా ట్రావెలర్కు రుచికరమైనటువంటి మాంసాహార భోజనం సిద్ధపరుస్తాడు. అప్పుడు ఆ విధంగా చేసినటువంటి ఐశ్వర్యవంతుని ఏం చేయాలి అని నాతాను దావీదును అడుగుతాడు. అప్పుడు దావీదు అంటాడు, యెహోవా జీవము తోడు. దావీదు బహుగా కోపగించుకున్నాడు, బహు రౌద్రుడయ్యాడు. అయి యెహోవా జీవము తోడు. 5వ వచనం, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. హీ షల్ షూర్లీ బి పుట్ టు డెత్. హీ డిజర్వ్స్ డెత్ అని అంటాడు. మొదటిది. రెండవది, అతడు కనికరము లేనివాడు. ఏమంటున్నాడు? కనికరం లేనివాడు. హీ డజంట్ హ్యావ్ మర్సీ అని అంటున్నాడు. తర్వాత
ఆడు గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇవ్వాలని నాతానుతో అనేను. మొట్టమొదటిగా ఉన్న అతను మరణానికి పాత్రుడు, కనికరం లేనివాడు. తర్వాత ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలని అన్నాడు. మేబీ నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఇజ్రాయెల్‌లో ఎవరైనా ఒకరి దగ్గర అన్యాయంగా ఏదైనా తీసుకుని ఎడల దానికి ప్రతిగా 4 రెట్లు ఇవ్వవలెనేమో అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే జక్కయ్య అనేటువంటి ఒక సుంకపు గుత్తాధికారి, ఆయన కూడా అన్యాయంగా ప్రజల యొద్ద తీసుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఆయన సంధించినప్పుడు, ఆయన మారు మనసు పొందినప్పుడు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నది అని అన్నప్పుడు జక్కయ్య ఏమంటాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఎడల 4 రెట్లు దాన్ని నేను వారికి తిరిగి ఇచ్చేస్తానని అంటాడు. ఇక్కడ కూడా ఒక ఆడు గొర్రె పిల్లకు 4 గొర్రె పిల్లలు ఇవ్వమని దావీదు సెలవిస్తా ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు బహురౌద్రుడైపోయాడు. అతను నిత్యంగా మరణములకు పాత్రుడు అంటున్నాడు. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 ఇవ్వమంటున్నాడు. అతను కనికరం లేనివాడు, దయ లేనివాడు, ప్రేమ లేనివాడు, ధనవంతుడే, ఐశ్వర్యవంతుడే, కానీ బుద్ధి లేదు, బుద్ధిహీనుడు, మూర్ఖుడు, గర్విష్టి, అహంకారి అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. అవన్నీ చెప్పిన తర్వాత మరి నాతాను అంటున్నాడు 7వ వచనం. నాతాను అంటున్నాడు 7వ వచనం. 7th verse. Nathan said to David, "You are the man. Thus says the Lord, the God of Israel. I anointed you king over Israel, and I delivered you out of the hands of Saul." సో ఇంకా చాలా Shall I continue? కంటిన్యూ అప్ టు 9. Up to 9. Okay. And I gave you your master's house and your master's wives into your arms, and gave you the house of Israel and of Judah. And if this were too little, I would add you as much more. Why have you despised the word of the Lord to do what is evil in his sight? You have struck down Uriah the Hittite with the sword, and have taken his wife to be your wife, and have killed him with the sword of the Ammonites. 10 also. Now therefore the sword shall never depart from your house, because you have despised me, and have taken the wife of Uriah the Hittite to be your wife. సో హియర్ మనం గమనించినట్లయితే అప్పుడు నాతాను ప్రవక్త అంటున్నాడు, ఆ మనుషుడు నీవే అంటున్నాడు. దట్ మ్యాన్ ఈజ్ యూ అని తన వైపు వేలు చూపించి తన యొక్క పాపమును, తన యొక్క అపరాధమును, తను చేసినటువంటి నేరాన్ని దావీదుకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ప్రవక్తలు చాలా ధైర్యవంతులు, ప్రవక్తలు చాలా బోల్డ్ గా ఉండేవారు. ప్రవక్తలు there is some noise, background noise is coming. So I request you all to mute. Okay. So ప్రవక్తలు చాలా ధైర్యంగా ఉండేవారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు, దేవునికే భయపడేవారు, ఏ మనుషునికి భయపడేటువంటి వారు కారు. ఆ విధముగా రాజుకి ఎవరే ఒక ప్రవక్త తప్ప మరి ఇంక ఎవరైనా కూడా రాజ్యంలో భయపడేవారు, తెలిసినా కూడా చెప్పేవారు కారు. చెప్తే రాజు ఏమి చర్య తీసుకుంటాడో, ఎక్కడ శిక్షిస్తాడో, ఎక్కడ చంపేస్తాడో, ఎక్కడ పనిష్మెంట్ ఇస్తాడో, ఉద్యోగం నుంచి తీసివేస్తాడో అని భయం. అయితే ప్రవక్తలు మాత్రం ఎప్పుడు కూడా దేవునికి మాత్రం భయపడ్డారు, రాజులకు కూడా భయపడినటువంటి వారు. ఎందుకంటే ప్రవక్తలు దేవుని యొక్క అంబాసిడర్స్, దేవుని యొక్క ప్రతినిధులు, దేవుని దాసులు. ప్రవక్తలు దేవుని యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియచేసేటువంటి వారు, రాజ్యాలను పరిపాలించడానికి సలహాలు ఇచ్చేటువంటి వారు, దేవుని యొక్క న్యాయ సూత్రాలను ప్రజలకు తెలియచేసేవారు. ప్రజల సంకటంలో
అపాయంలో చిక్కున్నప్పుడు వారికి పరిష్కారం చూపేవారు, రోజులకు పరిష్కారం చూపేవారు, సైన్యానికి పరిష్కారం చూపేవారు. సో అలాంటి ప్రవక్త నాతాను దావీదుకు మంచి స్నేహితుడు. దావీదు నాతాను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అయినా కూడా అయినా కూడా నాతాను హెచ్చరిస్తాడు, ఆ మనుషుడు నీవే అని అంటాడు. ఒక్కసారిగా దావీదు గుండెలు పగిలిపోతాయి. దావీదు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. అయితే ఈ విషయంలో తప్పిపోయాడు కనుక, పాపం చేశాడు కనుక దేవుడు హెచ్చరించాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాను, సౌలుని తొలగించి నీకు రాజ్యాన్ని ఇచ్చాను. ఆయన ఆ తర్వాత నిన్ను సౌలు చేతిలో నుంచి విడిపించాను, ఇవన్నీ చేసి నీకు సమస్తమును యెరూషలేమును అప్పగించాను, ఇశ్రాయేలీయుల మీద అందరి మీద రాజుగా నియమించాను. సో ఇవన్నీ నువ్వు చాలవనుకొని, నేను ఇచ్చినవన్నీ నువ్వు చాలవనుకొని నీవు నా మాటను తృణీకరించావంటున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. వర్స్ 9. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. ఆ చెడుతనం ఏంటి? హిత్తీయుడగు ఊరియా భార్యతో కూడాడు, వ్యభిచారం చేశాడు. తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికై ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అలా అవునప్పుడు ఊరియాను కూడా కత్తివాత చేత చంపించాడు. ఎవరి కత్తివాత చేత? అమ్మోనీయుల కత్తివాత చేత చంపించాడు. ఇంకేమంటున్నాడు? నీవు నన్ను లక్ష్యము చేయక. రెండు మాటలు ఇక్కడ మనం జ్ఞాపించుకున్నాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేశావు, నీవు నన్ను లక్ష్యము చేయక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు యెహోవా మాటను లక్ష్యం చేయకుండా మర్చిపోయాడో, యెహోవా మాటను తృణీకరించాడు. అసలు పదాజ్ఞలోనే ఒక మాట ఉంది కదా, నీవు వ్యభిచరింపవద్దు, యూ షల్ నాట్ కమిట్ అడల్టరీ అని ఉంది కదా. ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రతి రాజు దగ్గర ఎప్పుడు ఉంటుంది కదా. దేవుడు మోషే ద్వారా చెప్పాడు కదా, ధర్మశాస్త్ర ప్రతిని రాజు దాని దగ్గర ఉంచుకోవాలని, దాన్ని నిత్యము చదవాలని, అన్నీ తెలుసు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మూల విధుల్లో ఒకదానిని దావీదు మీరాడు, అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనం చూసుకున్నాం. సో ఈ విధంగా దావీదు పాపం చేయడాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తివి నీవే అని చెప్పాడు. అని చెప్పి అంతటితోటి ఆగలేదు. అంతటితోటి ఆగకుండా దేవుడు ఏం చెప్పాడంటే, sword shall never depart from thine house. ఏమని చెప్పాడు? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం. దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. మొట్టమొదటి పర్యవసానం. మొట్టమొదటి పర్యవసానం నెంబర్ 1, ఎప్పుడు కూడా నీ యొక్క ఇంటి నుండి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అని చెప్పేశారు. స్వార్డ్ షాల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ దైన్ హౌస్ అంటే దావీదు కుటుంబం ఎప్పుడు కూడా యుద్ధములతో నిండి ఉంటుంది. ఎందుకు? బికాస్ దౌ హ్యాస్ డిస్పైస్డ్ మీ. నీవు నన్ను తిరస్కరించావు, నీవు నన్ను తృణీకరించావు కనుక ఎప్పుడు కూడా ఈ యుద్ధము నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. సో ఇంకా ఏమంటున్నాడు? నీ ఇంటి వారి మూలంనే నేను నీకు అపాయం పుట్టింతును. నెంబర్ 2, ఐ విల్ రైస్ ఈవిల్ అగెన్స్ట్ ది అవుట్ ఆఫ్ దైన్ ఓన్ హౌస్.
I will raise evil against thee from thine own house. Number 2. Number 3. Number 3 ఏమంటున్నాడు? నీవు చూస్తుండగానే నేను నీ భార్యను తీసి నీ చేరువానికి అప్పగించేదను, పగటి యందు వాడు వారితో సేటించను. నీవు ఈ కార్యములు చూచుండగా, ఈ కార్యములు రహస్యంగా చేస్తేవి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనేను. సో ఈ 3 రకాలైనటువంటి కెలామిటీస్, ఉపద్రవాలు నీ కుటుంబానికి వస్తాయి అని చెప్పారు. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, మనం ముందు ఇంకా ముందు నేర్చుకుంటాం. సో ఆ తర్వాత ఇవి విన్న తర్వాత దావీదు ఒక్కసారిగా విరిగి నలిగిన హృదయం కలిగి వెంటనే దేవుని తట్టు తిరిగాడు. వెంటనే దేవుని తట్టు తిరిగి అంటున్నాడు. చూడండి 12వ అధ్యాయము 13వ వచనం. 12వ అధ్యాయము 13, 14 వచనాలు. 13, 14, 15. పగటి యందు ఓకే, to Nathan, I have sinned against the Lord. And Nathan said to David, the Lord also has put away your sin, and you shall not die. Nevertheless, because by this deed you have utterly scorned the Lord, the child who is born to you shall die. సో ఇక్కడ దేవుడు Then Nathan went to his house. ఇక్కడ దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. నేను పాపము చేసేదనండి దావీదు నాతానుతో అనగా, లార్డ్ ఐ హావ్ కమిటెడ్ సిన్. అండ్ దావీదు ఇక్కడ ఒక్క మాటే రాయబడి ఉన్నది, కానీ మరి ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన, దావీదు చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థన చాలా గొప్పది. చూడండి, సామ్స్ చాప్టర్ 51. సామ్స్ చాప్టర్ 51. Chapter 51, verse 1 to 4. కీర్తన గ్రంథము 51 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతులుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగపడదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నా గర్భమును ధరించాను. సో ఇక్కడ ఈ 5 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ఉన్నది. అంటే అక్కడ ఒక్క లైనే ఉంది 12వ అధ్యాయంలో, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో, నేను పాపము చేసితిని దావీదు నాతానుతో అన్నాడు. సో ఆ పాపం ఎలా చేశాను, నా పాపములను క్షమించుము అనేటువంటి దాని వివరణ మనం ఇక్కడ చూస్తాం. ఇంకా ఏమంటాడు 7వ వచనంలో, నేను పవిత్రుడు అవునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అని అంటాడు. సో ఇక్కడ దావీదు పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి గాడ్లీ రిపెంటెన్స్ అండ్ రెండవది ఫ్లెష్లీ రిపెంటెన్స్. సో గాడ్లీ రిపెంటెన్స్ అనగా దైవ చిత్తానుసారమైన మారు మనసు, లేకుంటే పశ్చాత్తాపము అని అనుకోవచ్చు. అంటే పాపం అనేటువంటిది ఏంటిది అని గ్రహించుకొనడం, ఆ పాపము చేసేనని రియలైజ్ అయ్యి దాని కొరకు దేవునికి మొరపెట్టడం, ప్రభువా నేను పాపము చేశాను, నేను శిక్షకు అర్హుడును, నేను
దానికి పాత్రుడును. ప్రభా, నన్ను కరుణించుము, నన్ను క్షమించుము, ఆ శిక్షను నా ఎదురు నుండి తీసివేయి ప్రభా, ఇక మీదట నేను ఆ పాపమును చేయను అని రియలైజ్ అవడం, పశ్చాత్తాపడడం, దాన్ని విడిచిపెట్టడం, మరలా దాని వైపు చూడకుండా ఉండడం అనేటువంటిది గాడ్లీ రిపెంటెన్స్. అందుకనే గాడ్లీ రిపెంటెన్స్ లీడ్స్ టు సాల్వేషన్ అని వాక్యం సెలవిస్తుంది. దైవ చిత్తానుసారమైన మారు మనసు, దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను అని వాక్యం సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ దావీదు పూర్ణ హృదయంతో, ఆయన నిండు మనసుతో దేవుని తట్టు తిరిగి తన పాపం నొప్పుకొని పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టాడు. కనుకనే దేవుడు ఆయన క్షమించాడు. సో అప్పుడు అయితే అయితే నాతాన్ ఏమంటున్నాడు, నీవు సావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. దేవుడు నీ పాపాన్ని క్షమించాడు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళను. ఇది నాలుగవ పర్యవసానం. ముందు 3 పర్యవసానాలు మనం చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును, నీ ఇంటి వారి మూలంనే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుండగా నీ భార్యలను తీసి నీ చేరువు వానికి అప్పగించని అని అన్నాడు. సో ఇక్కడ మనం ఏం చూసాము? నీకు పుట్టినటువంటి కుమారుడు నిశ్చయముగా చనిపోవును అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమ కలిగిన వాడు, కృపామయుడు. ఆయన కోపించుటకు నిదానించేవాడు. మనుష్యుడు కేవలము మన్ను వంటి వాడని, మనుషుడు కేవలం దుమ్ము ధూళి వంటి వాడని, నీటి బుడగ లాంటి వాడని, ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వాడని, గడ్డి పువ్వు వంటి వాడని దేవుడు ఎరుగును కనుక మనిషి పాపాన్ని క్షమిస్తాడు. ఒక పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన విషయంలో తప్ప ఎంత ఘోర పాపినైనా ప్రభువైన యేసుక్రీస్తు క్షమిస్తాడు. అయితే పాపములకు వచ్చేటువంటి పర్యవసానమును క్షమించటం, లేకుంటే దాన్ని తీసివేయడం, లేకుంటే దాని పర్యవసానాన్ని ఆ వ్యక్తి మీదకు తీసుకురావడం అనేటువంటిది దేవుని వశంలో ఉన్నది. మోస్ట్ లైక్లీ బైబిల్ గ్రంథంలో మనకు కనబడేటువంటి విషయాలు ఏంటంటే, పాపము చేస్తే అన్నిసార్లు వారు పశ్చాత్తాపడినట్లయితే అన్ని అకేషన్స్ లో దేవుడు వారి పాపాన్ని క్షమించాడు. వారు జెన్యూన్ గా నిజముగా పశ్చాత్తాపడితే వారి పాపం క్షమించాడు. అయితే ఆ పాపమునకు రావలసినటువంటి పర్యవసానాన్ని మాత్రము ఎక్కువ సార్లు సాధ్యమైనంత వాటికి దేవుడు వారి మీదకి రానిచ్చాడు, దాన్ని అలో చేశాడు. వెరీ ఫ్యూ అకేషన్స్ లోనే దేవుడు ఆ పర్యవసానాన్ని తొలగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోస్ట్ అకేషన్స్ గాడ్ అలౌడ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ in their lives because they should know, and also the people around them should know, that if we commit sin, then we will not escape from the God's judgment. So our souls will be saved, we will be in eternity, but we have to face the consequences of sin. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని, జ్ఞాపకం ఉంచుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. పాపమునకు పర్యవసానము తప్పకుండా వస్తుంది, 90% వస్తుంది. దేవుని కృప 10%. దేవుడు ఒక్కొక్కసారి పర్యవసానాన్ని కూడా రాకుండా ఆపివేస్తాడు. సో రిమెంబర్ ఆల్వేస్ దట్ బిఫోర్ ఫాలింగ్ ఇన్ టు ఎనీ టెంప్టేషన్, దిస్ వర్సెస్ షుడ్ కమ్ టు అవర్ మైండ్. ఈ వాక్యాలు మన జ్ఞాపకం రావాలి, ఈ వాక్యాలు మన హృదయాన్ని తొలవాలి, మన మైండ్లోనికి రావాలి, మనం హెచ్చరించాలి. ఏమంటున్నాడు? నీవు ఈ యొక్క కార్యమును చేయటం ద్వారా నీవు గొప్ప హేతువు కలుగు చేసి, శత్రువులకు గొప్ప హేతువు కలుగు చేసేటివి అని అంటున్నాడు. వీ హావ్ గివెన్ ఎన్ అకేషన్ టు దిస్ సాతాన్. సాతానుకు అవకాశం ఇచ్చావు. ఇదిగో ఇంతవరకు దావీదు నా హృదయానుసారుడని నేను చెప్పుకుంటున్నాను, దావీదు గొప్ప మహారాజు అని చెప్పుకుంటున్నాను,
దావీదు దావీదు యొక్క పరిపాలన, దావీదు యొక్క రాజ్యము 1000 ఏండ్ల పరిపాలనకి లోకంలో సాదృశ్యంగా ఉన్నది. నాకంటే ముందుగా ఆయన రాజ్యం సాదృశ్యంగా ఉన్నదని చెప్పుకుంటూ ఉన్నాను అని దేవుడు అనుకుంటున్నాడు. అయితే ఈ యొక్క పాపము ద్వారా దావీదు దేవుని బాధ పెట్టిన వాడుగా ఉన్నాడు. సాతానుకు అవకాశం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. చూడండి, మనం అంతకుముందు చదువుకున్నాం కదా 8వ అధ్యాయం 15వ వచనములో, 2 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనములో ఏమని రాయబడి ఉంది చదవండి. Hello. ఎస్ బాబు. నన్ను Chapter స్థాపి- 12. Okay. ఎనీవన్ కెన్ రీడ్. భార్గవ్ ఇఫ్ రామచంద్రన్ చదువు. ఈ వాయిస్ వినపడలేదు, అందుకని రామచంద్ర నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానం నుండి రాజ్యం నిత్యం స్థిరమగును. 8వ అధ్యాయం 15 వచ్చింది. 8:15. 8వ అధ్యాయం 2 సమూయేలు 8:15. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సో ఇక్కడ ఆయన నీతి న్యాయములను బట్టి ఇశ్రాయేలీయుల మీద రాజు ఏలుచున్నప్పుడు దేవుడు బహుగా సంతోషించాడు. చూడండి, నా దాసుడైనటువంటి దావీదుని చూడండి, ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దావీదుని చూసి నేర్చుకోండి, ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడు? సాతానుకు, శత్రువుకు ఒక హేతువును కలుగు చేశాడు. ఒక గొప్ప హేతువు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఎంతో నమ్మకంగా ఉంటాం. మన కుటుంబంలో, మన యొక్క ఆఫీసుల్లో, మన యొక్క సమాజంలో, మరి మందిరంలో ఎంతో నమ్మకంగా సాక్ష్యం కలిగి ఉంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా మరి మన యొక్క పొరపాట్లను బట్టి, మన అపరాధములను బట్టి, మన మాటలను, మన క్రియలను, మనం చేసే పనులను బట్టి ఎక్కడో ఒక్కసారి మనం తప్పిపోయినప్పుడు దాన్ని సాతానుడు పట్టుకొని దాన్ని చూపించి, ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని మన మీద నేరం వేస్తాడు, మన మీద దోషారోపణ చేస్తాడు. అప్పటి వరకు ఉన్న సాక్ష్యం అంతా కూడా పోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అంతకుముందు చూసుకున్నాం, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు పాటించి ఒక్క విషయంలో తప్పిపోయిన వాడు ఎట్లా వాడు ధర్మశాస్త్రం అంతటి విషయంలో అపరాధి అగును అని యాకోబు 2:10 మనం చదువుకున్నాం. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ టు డేవిడ్ హియర్. అయితే దావీదు యొక్క పాపాన్ని దేవుడు క్షమించాడు, పర్యవసానాన్ని మాత్రం ఆ కుటుంబం వెనక్కి రానిచ్చాడు. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, we always be watchful. మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ అపవాదికి చోటు ఇవ్వకుండా మన జీవితంలో చూసుకున్నాడు. అది మన క్రియల ద్వారా కావచ్చు, మన మాటల ద్వారా కావచ్చు, మన తలంపుల ద్వారా కావచ్చు, మన పనుల ద్వారా కావచ్చు, ఏ విధముగానైనా అవ్వచ్చు. బట్ వీ షుడ్ నాట్ గివ్ an occasion to the Satan. This is what God is telling us this morning. సో ఆ విధముగా మరి నాతాను ప్రవక్త చెప్పినప్పుడు యెహోవా ఆ యొక్క బిడ్డను మొత్తెను అని రాయబడి ఉన్నది. 16వ వచనం మనం చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి విషయం. 16వ వచనం, 12-16 చదవండి. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన గనక ఆ గొర్రె పిల్లకు 12వ అధ్యాయం 16వ వచనం. 2 సమూయేలు 2 సమూయేలు 12-16. యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను ముత్తినందున అది బహు జబ్బు పడెను. ఎవరు మొత్తారు ఇక్కడ? యెహోవా దేవుడు, దేవుడే మొత్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇస్ ఇట్ ఎక్స్పెక్టెడ్? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి సందర్భం. సో వన్ థింగ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, there is no partiality with God. God is the God of righteousness. God is the God of truth. దేవుడు న్యాయమంతుడు, యథార్థమంతుడు, సత్యమంతుడు. ఆయనలో ఏ పక్షపాతము లేదు. నువ్వెంత భక్తుడు అయినా సరే, దేవునికి కోపం రేపినట్లయితే, దేవునికి విరోధంగా పాపం చేసినట్లయితే, దేవుడు
తప్పకుండా దాని యొక్క పర్యవసానాన్ని నీ మీదకు నా మీదకు రాణిస్తాడు. మనం క్షమిస్తాడు, అయితే దాని పర్యవసానాన్ని రాణిస్తాడు. ఇది ఎంత అవమానం దావీదుకి ఎంత ఘోరమైన అవమానం. ఆ దినాల్లో ఉపపత్తులు ఉంచుకోవడం పరిపాటి. ఆ దినాల్లో ఎక్కువ మంది బహుభార్యలను ఉంచుకోవడం పరిపాటి. ఆ దినాల్లో రాజులు వేరే రాజ్యముల మీదకి దండెత్తి ఆ రాజులను కిరాతకంగా చంపి వారి అందమైనటువంటి భార్యలను, వారి అంతఃపురంలో ఉన్నటువంటి రాకుమారులను తీసుకొని వచ్చి తమ ఉపపత్నులుగా భార్యలుగా చేసుకోవడం పరిపాటి. అయితే అది లోకానుసారం. అది అది ఓల్డ్లీ నేచర్, అది లోక సాంప్రదాయము. బట్ దేవుని సాంప్రదాయము, ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు అలాంటివి కావు. అందుకని దేవుడు అంటాడు, నా తలంపులకు నీ తలంపులకు ఆకాశమునకు భూమికి ఉన్నంత వ్యత్యాసం అని అంటాడు. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవాయే ఆ బిడ్డను మొత్తాడు, జబ్బు పడ్డాడు. దావీదు వెంటనే ధూళి పోసుకుని ఇంట్లోకి వెళ్ళి సాష్టాంగపడి ఉపవాసం ఉండి రాత్రంతా ఏడ్చుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఏమీ జవాబు రాలేదు. భోజనం చేయమన్నా చేయలేదు. తన సేవకులు వచ్చి భోజనం సమయం అయింది, భోజనం చేయమన్నా చేయలేదు. రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వినబడలేదు. దేవుడు చెవులు ఆయన మూసుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, పాపము చేసినప్పుడు, అది దేవునికి అయిష్టమైనప్పుడు, దేవుని చిత్తము కానప్పుడు మనం ఎంత మొరపెట్టినా కూడా దేవుడు వినడు. మనం ఆల్రెడీ ఒకసారి చూసుకున్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం ఒక అద్భుతమైనటువంటి మాటను చూసుకున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి, తొందరగా చదవండి. రక్షింపు నేరక ఉండున్నట్లు యెహోవా హస్తము కృచ కాలేదు, విననేరక ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్లు ద్రోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. సో ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. ఇందులో దావీదుకు వర్తించే కొన్ని మాటలు ఉన్నాయి. విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎందుకు మందం కాలేదు? కుమారుడిని రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు. కానీ ఆయన చెప్తున్నాడు, మీ దోషములు మీకును నాకును అడ్డముగా వచ్చినాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఇక్కడ కారణాలు కూడా చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఊరియా భార్యతో ఆయన సైనించాడు, ఊరియాను చంపాడు. రక్తంతో నిండి ఉండలేదా? ఒక ప్రాణాన్ని తీయలేదా? దానికి పర్యవసానంగా దేవుడు దావీదును శిక్షిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, one thing we should always remember, our God is the God of jealous. Our God is the God of wrath. పాపాన్ని సహించే దేవుడు కాదు, పాపాన్ని ఎంత మాత్రం ఓర్చుకునే దేవుడు కాదు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే మోషే చెప్పాడు, ఇజ్రాయేల్ సమాజంలో, ఇజ్రాయేల్ పాలెంలో అపవిత్రమైనది ఉండడానికి వీల్లేదు, అపవిత్రమైనటువంటి వాడు ఉండడానికి వీల్లేదు. దాన్ని వెంటనే సమాజం నుండి కొట్టిపారవేయాలి, సమాజం నుండి తొలగించాలి, నిర్మూలించాలి. నేను ఆ పాలెంలో సంచరించి ఉంటాను కనుక, నేను మీ మధ్య ప్రత్యక్ష గుడారంలో సంచరించి ఉంటాను కనుక ఆ యొక్క పాలెమును పరిశుద్ధముగా ఉంచవలెను అని దేవుడు సెలవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధాత్మను వరముగా మనకిచ్చాడు. మన హృదయాన్ని పరిశుద్ధపరిచాడు. మన హృదయాన్ని ఆ పరిశుద్ధాత్మ నిలయంగా చేశాడు. ఈ యొక్క పరిశుద్ధ దేహం ద్వారా మనం దేవుణ్ణి మహింపరచవలసి ఉన్నది. దావీదు కూడా మహింపరచవలసి ఉన్నది. అయితే దావీదు ఏం చేశాడు? ఆ యొక్క పరిశుద్ధ ఆలయం ఏం చేశాడు? మలినం చేసేశాడు, పాపంతో నింపివేశాడు. తద్వారా దేవుడు
మోషేకి చెప్పినట్లుగా దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క పాపమును కారణమైనటువంటి దాన్ని తొలగిస్తూ ఉన్నాడు. పాపము ద్వారా పుట్టినటువంటి బిడ్డను తొలగిస్తూ ఉన్నాడు. ఇది ఎంతో బాధాకరం. దావీదు రాజ్యం అంతా కూడా ఎంత అవమానం, రాజభవనంలో అవమానం, రాజ్యంలో అవమానం, అయినా కూడా దేవుడు ఉపేక్షించలేదు. వన్ థింగ్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దాట్ దేవుడు ఎప్పుడు కూడా పాపమును ఉపేక్షించడు. మనం కూడా దాన్ని అలాగనే ఉపేక్షించకూడదు. పాపమును ఎప్పుడు కూడా ఉదార స్వభావంతో మనం చూడకూడదు. ఉదార స్వభావంతో మనం చూసినట్లయితే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. అది మన ఆత్మనే నరకానికి పీల్చుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, do not give room to the Satan first. Do not give an occasion to the Satan, and at the same time do not have mercy on sin. పాపం విషయమై కనికరము కానీ పాపం విషయం ఉదార స్వభావం ఉండకూడదు. Put to death mercilessly put to death on the cross. Burn it on the altar of God. దేవుని బలిపీఠం మీద దాన్ని పెట్టి ప్రార్థనా పూర్వకంగా దాన్ని మనం దహించి వేయాలి. దాన్ని నిర్మూలించాలి. మన హృదయంలో నుంచి తొలగించాలి. మన ఆలోచన నుంచి తొలగించాలి. తద్వారా మనం జయ జీవితాన్ని పొందుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దావీదు ఆ విధంగా ఉన్నాడు. 7 దినములు ప్రార్థించాడు. 7 దినముల తర్వాత బాబు చనిపోయాడు. సేవకులు భయపడతారు బాబు చనిపోయాడు అని చెప్పడానికి. వారి గుసగుసలు విని దావీదు లేచి స్నానం చేసి ఆయన మరి భోజనం పుచ్చుకొని ఆ దినము నుంచి ఆయన దుఃఖపడటం మానేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ డస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సే టు అస్? ఇక్కడ దేవుని వాక్యం మనకేం సెలవిస్తా ఉన్నది? దావీదు అంటాడు, వాళ్ళు అడుగుతారు, మేము ఎంత బ్రతిమాలను భోజనం చేయలేదు, మరి ఇప్పుడు బాబు చనిపోగానే లేచి ఎందుకు భోజనం చేస్తున్నావు అని వారు అడుగుతారు. తెలుసుకోవాలని వారికి ఆశగా ఉంటుంది. అప్పుడు దావీదు అంటాడు, బాబు బ్రతికున్నంత వరకు నేను దేవుని దగ్గర గోజాడినా మొరపెట్టినా, ఒకవేళ దేవుడు కనికరించి క్షమించి ఆ బాబును బిడ్డను బ్రతకనిచ్చినాము, చనిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసి ప్రయోజనం ఏమున్నది? మరలా తిరిగి అతను నేను భూమి మీదకి తీసుకురాలేను కదా, నేను పుట్టింపలేను కదా, నేను మరలా జీవితాన్ని ఇవ్వలేను కదా, దేవుడే ఇవ్వాలి కదా, అయితే ఆ దేవుడే తీసుకున్నప్పుడు నేను ఎందుకు దుఃఖించాలి అని చెప్తాడని. ఇట్స్ ట్రూ. సో ఆ విధముగా దావీదు ప్రార్థన చేసి భోంచేస్తాడు. ఆ తర్వాత తన భార్యను ఓదారుస్తాడు, బత్షెబాను ఓదారుస్తాడు. మరలా బత్షెబాను ఆయన కూడగా సొలొమోను అనేటువంటి ఒక కుమారుని దేవుడు అనుగ్రహిస్తాడు. అతనికి నాతాను ప్రవక్త యెదిద్యా అని పేరు పెడతాడు. యెదిద్యా అనగా బిలౌడ్ ఆఫ్ జెహోవా, యెహోవాకు ప్రియుడు అని అర్థం. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఆ పాపపు కుమారుడిని తొలగించాడు. ఆ తర్వాత మరొక కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే దావీదు పశ్చాత్తాపడినాడు కనుక. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు పాపమును ఉపేక్షించడు. పాపమునకు పర్యవసానం తప్పకుండా ఉంటుంది. అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ చిన్న పాపమైనా దాన్ని మనం తొలగించుకునే వారంగా, దాన్ని జయించే వారంగా ఉండాలి. అందుకని తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంటాం. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ది సిన్ వెరీ meticulously and very perfectly and mercilessly. సో ఆ తర్వాత యోవాబు యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి ఆ రబ్బా అనేటువంటి పట్టణాన్ని ముట్టడించడానికి ఆయన సిద్ధముగా ఉండి దావీదుకు కబురు పంపుతాడు. ఏమని? ఇదిగో దావీదు, అమ్మోనీయుల పట్టణమైనటువంటి రబ్బా మీదకు నేను వెళ్తున్నాను. అయితే ఆ పట్టణాన్ని నేను జయించి నా పేరు నేను పెట్టుకుంటాను. మరి ఈలోపు నువ్వు గనుక వెళ్ళి ఆ పట్టణాన్ని జయించు అని ధమ్కి ఇస్తాడంట. అప్పుడు దావీదు వెంటనే సైన్యాన్ని తీసుకొని వెళ్ళి, యుద్ధశూరులను తీసుకొని వెళ్ళి ఆ పట్టణాన్ని జయించి, ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజు కిరీటం, అది చాలా అందమైన కిరీటం, సుందరమైన కిరీటం, విలువైనటువంటి కిరీటం, దాన్ని తీసుకొని దావీదు తల మీద పెడతారు.
అప్పుడు దావీదు అది విలువ గల రత్నములు చెక్కినదై 2 బంగారు మణుగులంత ఎత్తుండెను. ఆ కిరీటాన్ని తీసుకొని బహు విస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకొని వారి శత్రువులందరినీ వారు సంహరించి అక్కడి నుంచి దావీదు తిరిగి యెరూషలేముకి వస్తాడు. యెరూషలేముకి రాగానే ఒక ట్రాజడీకి పరిష్కారం దొరికింది. అంటే పర్యవసానం వచ్చినా, బిడ్డ చనిపోయినా దేవుడు దావీదుని క్షమించాడు, మరొక కుమారుడిని ఇచ్చాడు, తర్వాత శత్రువుల మీద కూడా జయాన్ని ఇచ్చాడు. అంతా నార్మల్ గానే అవుతుంది. ఇప్పటి వరకు దేవుడు చెప్పిన విషాద ఘటనలో ఒకటే జరిగింది, ఇంక 3 ఉన్నాయి. సో ఇక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే మరొక విషాదమైనటువంటి ఘటన మనం చూస్తాం. దావీదుకు అమ్నోను అన్న కుమారుడు ఉంటాడు. అమ్నోను అనేటువంటి కుమారుడు దావీదుకు పుట్టినటువంటి వాడు. దావీదుకు హెబ్రోన్లో కొంతమంది కుమారులు కలిగారు. ఆ తర్వాత యెరూషలేము వచ్చిన తర్వాత మరి కొంతమంది కుమారులు ఆయనకు కలిగారు. సో ఈ యొక్క అమ్నోను అనేటువంటి ఆయన కూడా దావీదు కుమారుడే. సో ఈ యొక్క అమ్నోను ఏం చేస్తాడంటే తన సహోదరి అయినటువంటి తామారు అనేటువంటి ఆమె మీద మనసు పడతాడు, ఆవిడని ప్రేమిస్తాడు. సహోదరి అని తెలిసి కూడా ఆవిడ చాలా రూపవతి, సౌందర్యవతి అయినందువలన మోహిస్తాడు. ప్రేమించటం అంటే అని చెప్పటం కంటే కూడా మోహించటం అనేటువంటిది కరెక్ట్ వర్డ్. ఇక్కడ వాక్యంలో అదే మాట రాయబడి ఉంది. 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. తరువాత దావీదు కుమారుడగు అబిషలోమునకు తామారునకు సౌందర్యవతి అగు సహోదరు ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమని ఆ అమోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. సో ఇక్కడ ఒక మాట రాయబడింది, మోహించి అని రాయబడి ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని వేరు, మోహం వేరు. మోహం అని అంటే తనకు కలిగినటువంటి ఆ కోరికను తీర్చుకొని సంతోషించి అంతటితోటి ఆ స్త్రీని మర్చిపోవటం, అది మోహం. సో ఇక్కడ అమ్నోని జీవితంలో మనం అదే చూస్తాం. సావిడు మోహించాడు. సో తన సహోదరి అయినందువల్ల, కన్యక అయినందువలన, రాజకుమారి అయినందువలన తనని ఎలాగో అనుభవించాలో అర్థం కాక ఆహారం పుచ్చుకొని చిక్కిపోయి ఉన్నాడు. అయితే అతనికి ఒక దుర్మార్గుడైనటువంటి ఒక మిత్రుడు ఉన్నాడు. వాడు బహు కుయుక్తి కలిగినటువంటి, కపటం కలిగినటువంటి వాడు. అతని పేరు యెహోనాదాబ్ అనేవాడు ఉన్నాడు. సో ఆయన అమ్నోనుకు సహోదరుడు అవుతాడు. దావీదు సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడు, అంటే సహోదరుడు అవుతాడు. సో అతను ఎలాంటి వాడు? బహు కపటము గలవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బహు కపటం ఉంది వాడిలో, అంటే కపటాలోచన చెప్పేటువంటి వాడు. సో అప్పుడు ఈ యొక్క అమ్నోన్ని అడిగాడు. అమ్నోన్ని అడిగితే అమ్నోను విషయం చెప్పాడు. నేను ఇలాగ తామారు ఎడల నాకు ఆశ ఉన్నది, నన్ను మోహించాను అని చెప్పాడు. మరి అలాగ చెప్పినప్పుడు వీడు ఎలాంటి అడ్వైజ్ ఇవ్వాలి? అమ్నోను, అది తప్పు, ఆవిడ నీ సహోదరి, మన రాజ్యంలో ఇంకా ఎంతో మంది సుందరమైనటువంటి స్త్రీలు ఉన్నావు, నువ్వు రాజకుమారుడివి, రాజు నువ్వు అడిగిన ఎవరినైనా నీకు తెచ్చిస్తాడు, కాబట్టి నువ్వు వివాహం చేసుకో, నీకు లేకపోతే ఇంకెవరు కావాలని అడుగు అని చెప్పవలసింది పోయి ఈ యొక్క యెహోనాదాబు ఏం చెప్తాడనంటే ఒక కపటోపాయం చెప్తాడు. నీవు రోగిపోయి ఉన్నట్లుగా నువ్వు నటించు, నువ్వు వ్యాధిగ్రస్తుడు మరణ పడక మీద ఉన్నట్లుగా నువ్వు నటించు. అప్పుడు ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజు నీ దగ్గరకు వస్తాడు. రాజు వచ్చినప్పుడు నీవు ఆ విషయాన్ని చెప్పు. నా సహోదరి అయిన తామారు వచ్చి నాకు కొన్ని అప్పములు చేసి ఇచ్చిన ఎడల నేను కోలుకుంటాను, నేను కొంచెం నాకు నెమ్మది కలుగును అని చెప్పు. అప్పుడు ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీని పట్టుకొని నువ్వు శయనించు అని వ్యభిచారం చేయమని ప్రోత్సహిస్తాడు.
కపటోపాయం చెప్తాడు, మరి వ్యభిచారం చేయమని ప్రోత్సహించేటువంటి దుర్మార్గుడైనటువంటి మిత్రుడు. ఎందుకు నేను దుర్మార్గుడు అని అంటున్నానంటే, రాజు కుటుంబంలో చిచ్చు పెడుతూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలాంటి వారి దినాల్లో కుటుంబాల్లో బంధుమిత్రుల్లో ఉంటారు, సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ పీపుల్ లైక్ జెహోనాదాబ్. వెరీ వెరీ కేర్ఫుల్. సో ఈ యొక్క పనికి మాలిన దుర్మార్గమైన అతి కిరాతకమైనటువంటి సలహా ఇచ్చాడు. అప్పుడు అమ్నోను దాన్ని పాటించాడు. అందుకని వాక్యంలో కూడా మనం చదువుకుంటాం కదా, బ్యాడ్ ఫ్రెండ్షిప్ కరప్ట్స్ ది గుడ్. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సో అమ్నోను ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నాడు? కపటోపాయం చెప్పేటువంటి వాడితో, కీడు కోరేటువంటి వాడితో. వాడి పక్కనే ఉండి అమ్నోను పక్కనే ఉండి అమ్నోనుకు వంట తవ్వేవాడు, అమ్నోను పక్కలో బల్లెం పొడిచే వాడితో సహవాసం చేస్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్ అబౌట్ సచ్ ఫెలోస్. సో ఏం చేశాడు? ఆ విధంగానే రాజుకు చెప్పాడు. అట్లానే పడుకున్నాడు, రోగినై ఉన్నట్లు నటించాడు. రాజు వచ్చాడు. రాజు వచ్చినప్పుడు క్షమించండి, రాజు పరామర్శించాడు. పరామర్శించిన వెంటనే అమ్నోను చెప్పేశాడు, తామారును పంపించి నాకు కొంచెము అప్పములు చేయమని చెప్పమని చెప్తాడు. మంచి హృదయంతో దావీదు గ్రహించుకోలేక అలాగనే పంపిస్తాడు. సహోదరి కదా అని పంపించినప్పుడు అమ్నోను ఏం చేస్తాడు? ఆవిడ అప్పము తెచ్చి ఇచ్చినప్పుడు హాల్లో అతను తినకుండా అక్కడ ఉన్న సేవకులందరినీ బయటికి వెళ్ళమంటాడు. వెళ్ళిపోయిన తర్వాత తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడు. తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని అక్కడికి తీసుకురమ్మంటాడు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క సుందరవతి అయినటువంటి ఆ తామారును పట్టుకొని నాతో శయనించని అంటాడు. అప్పుడు తామారు గుణవతి అయిన స్త్రీ, అన్న ఇలా చేయటం తగదు, మై బ్రదర్, దిస్ ఇస్ నాట్ గుడ్. ఇది దేవుడి దృష్టికి పాపము, రాజు దృష్టిలో కూడా దోషులైపోతావు, మరియు ఇది చట్ట విరుద్ధము, ఇది సరైనటువంటిది కాదు, ఇలా చేయవద్దని బ్రతిమాలు కొన్ని ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. కానీ అతను మోహించిన వాడు కనుక ఆవిడని బలవంతం చేసి ఆవిడని పట్టుకొని పాడు చేస్తాడు. పాడు చేసిన తర్వాత ఆవిడని ద్వేషిస్తాడు అని అక్కడ రాయబడి. దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ మోహించటం అనేటువంటి దానికి ఇది ఒక సూచన. అతను ఆవిడని ఆ పని చేసిన తర్వాత, ఆవిడని పాడు చేసిన తర్వాత ద్వేషిస్తాడు. ఎంతగా ద్వేషిస్తాడంటే ఆవిడని ఎంతగా మోహించాడో అంతకంటే మరి ఎక్కువగా ఆవిడను ద్వేషిస్తాడు. ద్వేషించక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు ఆవిడ అంటది, అన్న, నీవు నా సహోదరుడా, నీవు ఇప్పుడు నాకు చేసినటువంటి అవమానము కంటే మరి ఎక్కువ అవమానం నాకు చేస్తున్న ఆ పని చేయవద్దు అని అంటది. అయినా కూడా అతను త్రోసివేస్తాడు. త్రోసివేసి తన సేవకులను పిలిచి ఆవిడను బయట పడేసేయండి అనగానే వారు వచ్చేసి ఆవిడను బయట పడేసేసి డోర్లు క్లోజ్ చేసేస్తారు. అప్పుడు ఆవిడ రాకుమారి వస్త్రము ధరించుకొని చాలా విలువైన రత్నములతో పొదిగినటువంటి రంగురంగుల చీర కట్టుకొని వెళ్ళింది. ఆ చీరను చింపి నెత్తి మీద బూడిద పోసుకొని చేతులు నెత్తి మీద పెట్టుకొని తన అన్నయ్య అయినటువంటి అబ్షాలోము ఇంటికి వెళ్ళింది. అప్పుడు అబ్షాలోము గ్రహించాడు, అర్థమైపోయింది. అమ్నోను నేను కూడాడు కదా అని అడుగుతాడు. అవును, అలాగనే నన్ను ఇలా చేశాడని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు నువ్వు ఊరకుండము, నేను అమ్నోను సంగతి నేను చూసుకుంటానని అంటాడు. అలాగుంచి అమ్నోనుతో ఏమి మాట్లాడు, అమ్నోనుతో ఏమి మంచి చెడులు మాట్లాడు, నువ్వు ఎందుకు చేసావని అడగడు, నువ్వు చేసింది తప్పు అని అడగడు. అలాగనే రాజుతో కూడా ఏమి చెప్పకుండా ఉంటాడు. అలాగనే ఆ విషయం దావీదుకు తెలిసి దావీదు బహుగా దుఃఖపడతాడు, బహుగా కోపగించుకుంటాడు. కానీ ప్రయోజనం ఏమి లేదు, జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది రెండవ
కెలామిటీ. ఇది ఒక దావీదు కుటుంబం మీదకి వచ్చినటువంటి రెండవ ఉపద్రవం. దీనికి కారణం ఎవరు? దావీదే. దావీదు పాపమునకు పర్యవసానం. మొదటిగా కుమారుడు చనిపోయాడు. రెండవదిగా తన కుటుంబంలోనే తన సొంత కూతురునే తన సొంత కుమారుడే పాడు చేశాడు, భ్రష్టపరిచాడు. ఆ తర్వాత మూడవ కెలామిటీ వస్తుంది. మూడవ కెలామిటీ ఏంటంటే, దాదాపు 2 సంవత్సరాలు అయిన తర్వాత అబ్షాలోము ఏం చేస్తాడంటే, అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడే, వేరొక స్త్రీకి పుట్టినటువంటి వాడు, తామారు యొక్క అన్న. అమ్నోను పాడు చేసిన తామారు యొక్క సొంత అన్న. తామారు, అబ్షాలోము ఒక తల్లి బిడ్డలు, అమ్నోను వేరొక స్త్రీకి పుట్టినటువంటి వాడు. సో అబ్షాలోము ఎలాగైనా అమ్నోన్ని చంపివేయాలి అని తన హృదయంలో పెట్టుకుంటాడు. అతని మీద పగ పెట్టుకుంటాడు. 22వ వచనం చివరి భాగం మనం చూసినట్లయితే, తన సహోదరి యగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. అబ్షాలోము పగ ఉంచుకున్నాడు. అబ్షాలోము కంటే పెద్దవాడు అమ్నోను. సో 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఒక ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, యూదులు గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు దాన్ని ఒక పండుగలాగా వారు చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి చేస్తారు. సో ఆయన ఆ సమయంలో గొర్రెల బొచ్చు కత్తిరించే సమయంలో నేను ఒక విందు ఏర్పాటు చేస్తాను. ఆ విందుకు అమ్నోను పిలిచి, ఆ విందులో నా సేవకులకు ఆజ్ఞాపించి అమ్నోను హత్య చేసేస్తాను, అంతం చేసేస్తాను అని ఒక ప్రణాళిక వేసుకుంటాడు. ఎవరికి చెప్పడు. మొట్టమొదటిగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, గొర్రెలు బొచ్చు కత్తిరించేటువంటి సమయం, సో నేను ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి, రాకుమారులందరూ రావాలి అని అంటాడు. అప్పుడు దావీదు, నేను రాలేను, నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్తాడు. అయితే ఆయన బలవంతం చేస్తాడు. అయినా కూడా నేను రాలేను అని చెప్పేసి అతను ప్రార్థన చేసి దీవించి ఆశీర్వదించి, మరి మీ సహోదరులు రాజకుమారులు అందరూ వస్తారు లేకో అని చెప్తారు. అయితే అమ్నోను మాత్రం తప్పకుండా రావాలి అని రాజుని రిక్వెస్ట్ చేస్తే, ఓకే వస్తాడు, ఎందుకంటే దావీదుకు తెలియదు. ఆ విధంగా అమ్నోను వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ యొక్క విందు కంటే ముందే అబ్షాలోము తన సేవకులకు సెలవిస్తాడు, అమ్నోనును ఒక్కడనే చంపివేయండి, హత్య చేయండి అని చెప్తాడు. ఆ విధంగా వారు కనిపెట్టుకొని ఉండి అమ్నోనును హతం చేసేస్తారు. చూడండి 13వ అధ్యాయము 27-28 వచనాలు. అబ్షాలోము అతనిని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షరసము వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతం చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. సో ఆయన గట్టిగా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేశారు? 29. ఆ అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చెయ్యగా రాజకుమారులందరూ లేచి తమ కంచె గాడిదలకి పారిపోయిరి. సో అలా జరిగిన వెంటనే మిగతా రాజకుమారులు అందరూ కూడా కంచెల గాడిదలకి పారిపోయారు. పారిపోయిన తర్వాత, అంటే భోజనం అంతా అయిపోయిన తర్వాతే ఆ విషయం రాజుకు తెలిసింది. రాజుకి ఏం సమాచారం అందింది? దావీదుకు రాకుమారులందరినీ అబ్షాలోము హత్య చేసేసాడు, చంపేశాడు అని చెప్పారు. అప్పుడు దావీదు బట్టలంతా చింపుకొని ఆడ కింద పడిపోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత రాజభవనంలో ఉన్న వారందరూ కూడా బట్టలు చింపుకొని రాజు దగ్గర నిలబడి ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అయితే అంతలోకి ఈ యెహోనాదాబు అనేటువంటి వాడు వచ్చాడు. కపటోపాయం పన్నేటువంటి వాడు, అమ్నోను యొక్క మిత్రుడు. యెహోనాదాబు వచ్చి బహు కపటం గలవాడు. వచ్చి దావీదుకి చెప్తా ఉన్నాడు, దావీదు, నీ రాజకుమారులు అందరూ చనిపోలేదు, అమ్నోను ఒక్కడే చనిపోయాడు, మిగతా వారందరూ సురక్షితంగా వస్తారు అని ముందుగానే చెప్తున్నాడు. వీడు అక్కడికి వెళ్ళలేదు, కానీ వీడికి విషయం తెలుసు. ఎందుకంటే సలహా ఇచ్చింది ఎవరు? వీడే.
అయితే రాజు వాడి మాట నమ్మలేదు. అయితే అంత కొద్దిసేపటికే అటు నుంచి రాజకుమారులు గాడిదల మీద వస్తా ఉన్నారు. అలా వచ్చినప్పుడు ఇదిగో చూడు, రాకుమారులు వస్తున్నారు, నేను చెప్పిన మాట నిజమే కదా, నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పినట్లే జరిగింది చూడు అని చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, యెహోనాదాబు కపటోపాయము కలిగినటువంటి వాడు, కపటము గలవాడు, రాజు కుటుంబంలో చిచ్చు పెట్టాడు. మళ్ళా రాజు దగ్గరకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, నేను చెప్పినట్టే జరిగింది చూడు, మీ రాజకుమారులందరూ మిగతా వాళ్ళందరూ బతికే ఉన్నారు, అమ్నోను ఒక్కడే చనిపోయాడు అని చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళ అటు అమ్నోనికి వెళ్ళి ఒక తప్పుడు సలహా ఇచ్చాడు. అమ్నోన్ హత్యకు కారణమయ్యాడు. తామారు భ్రష్టత్వానికి కారణమయ్యాడు. ఇటు వచ్చి మళ్ళా రాజు దగ్గరికి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, there are people like Jehonadab nowadays. We should be careful about them. They will be in the church. They will be in the families. They are there in the society. They are there in your workplaces. If you are a student, you find such people in your college hostels. You are a servant, you are a job holder, then you find them in your offices. Even you find them in your relatives. You find them in the churches also. My dear brothers and sisters, remember, be careful with such fellows, and we should have the discerning spirit to identify them and to deal with them properly. Otherwise, we will be in trouble. ఇక్కడ దావీదు మోసపోయాడు, దావీదు గ్రహించుకోలేకపోయాడు. అది కూడా కాక దేవుడు చెప్పాడు కదా, ఈ యొక్క ఉపద్రవాలన్నీ నీ మీదకు వస్తాయి, దేవుడు కూడా అనుమతించాడు. My dear brothers and sisters, see the consequences of sins. This is the third one. ఇది మూడవ ఉపద్రవం. సో అప్పుడు అబ్షాలోము పారిపోయి వేరే దేశానికి వెళ్ళిపోయాడు. గేషూర్ అనేటువంటి దేశానికి వెళ్ళి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు. సో ఈ యొక్క 2 అధ్యాయాల్లో, ఈ 2 లెసన్స్ లో మనం నేర్చుకునేటువంటి ముఖ్యమైనటువంటి పాఠములు ఏంటంటే, దేవుడు పాపమును తప్పకుండా క్షమిస్తాడు మనం పశ్చాత్తాపడినప్పుడు. అయితే పాపం యొక్క పర్యవసానం మాత్రం తప్పకుండా వస్తుంది. దావీదు నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. ట్రూ రిపెంటెన్స్. సామ్స్ 51 లో మనం చూసుకున్నాం. దేవా, హిస్సోపుతో నన్ను కడుగుని, శుద్ధ హృదయం నాకు ఇవ్వమని అడిగాను. నా తల్లి గర్భంలో నేను పుట్టినప్పుడు పాపంలో నేను పుట్టానని. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఏ విత్తనాన్ని విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఏ విత్తనాన్ని అయితే విత్తాం ఆ పంటనే కోస్తాం. సో అమ్నోను ఏం చేశాడు? తన్ను పాడు చేశాడు. సో వెంటనే తన మీదకు అదే శిక్ష వచ్చింది, అంతకంటే భయంకరమైన శిక్ష వచ్చింది. దావీదు పాపం చేశాడు, దాని పర్యవసానాన్ని అనుభవించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దావీదు ఏం చేశాడు? ఊరియాని చంపాడు కదా, అవునా కదా? బత్షెబా భర్త అయినటువంటి ఊరియా నమ్మకస్తుడు, యుద్ధశూరుడు, నమ్మకమైన బంటుగా ఉన్న అతను చంపాడా లేదా? చంపించాడు. సో తద్వారా దేవుడు ఏం చేశాడు? దావీదు కుమారుని చంపాడు కదా. సో దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, వాట్ ఎవర్ ఎ మ్యాన్ సోస్ హీ రీప్స్ ద సేమ్. సో ఈ విధముగా ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి ఒకడున్నాడు కదా, యెహోనాదాబ్. సో కుట్రలో పన్నకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా కుట్రలో, కపటోపాయంలో పన్నకూడదు. అది దుష్టుని యొక్క స్వభావం. మేలు చేత కీడుని జయించమని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి కపటోపాయములు తగవు. దేవుని మందిరంలో తగవు, కుటుంబంలో తగవు, సమాజంలో తగవు, ఆఫీసులో కూడా తగవు. వీఆర్ నాట్ సపోజ్ టు డూ దిస్. రిమెంబర్ ఆల్వేస్, కీప్ సచ్ థింగ్స్ అవే అండ్ కీప్ అవే పీపుల్ లైక్ జెహోనాదాబ్. Do not have company with them. Do not have friendship with them. Never give wrong counsel. తప్పుడు సలహాలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు.
but only give godly counsel. దేవుని వాక్యానుసారమైన సలహాలు ఇవ్వాలి. తప్పుడు సలహాలు, వాక్యానికి విరోధమైనటువంటి సలహాలు ఇవ్వకూడదని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వేర్ ఆర్ వి? మనము పాపము చేసినట్లయితే మనం పశ్చాత్తాపడుతున్నామా? పొరపాట్లు జరుగుతాయి. ఆర్ వి రిపెంటింగ్ అండ్ టర్నింగ్ టు గాడ్ ఇమీడియట్లీ ఆర్ నాట్? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And that repentance is a true repentance or not? Just simply feeling sorry and pressing on. No, we have to deal with it properly. We have to pluck it with the roots and put it away. Roots undi ఆ యొక్క ముద్దు ఉన్నట్లయితే దాని నుంచి మరలా పాపం చిగురిస్తుంది. సో పాపాన్ని ఏం చేయాలి? పూకటి వేళ్లతో పెరికివేయాలి, పెకిలించాలి, దాన్ని పారవేయాలి. దట్స్ వాట్ డేవిడ్ డిడ్. సో మనం చేసిన దానికి తప్పకుండా పర్యవసానాన్ని మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం కపటోపాయంలో పనకూడదు. తర్వాత మంచి సలహాలు ఇచ్చేవారంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు మనకు సెలవిస్తా ఉన్నాడు. మనము ఎలాంటి సలహాలు ఇస్తున్నాం? దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడి మాటలు దీవించిన ప్రార్థన చేసుకున్నాం. రిక్వెస్ట్ బ్రదర్ భార్గవ్ టు ప్రే అండ్ క్లోజ్.